నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలుగు రాష్ట్రాల్లో రివెంజ్ పాలిటిక్స్ పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. అధికార పార్టీ ముఖ్యమంత్రులను ప్రతిపక్ష నేతలను బెదిరించడం ట్రెండ్ గా మారింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు శంకరగిరి మాన్యాలే అంటూ డైరెక్ట్ గా వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ జనసేన నేతలు అధికార పార్టీని టార్గెట్ చేస్తే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి జగన్ సినిమా చూపిస్తానని బెదిరింపులకు దిగుతుంది. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షాన్ని భయపెట్టడం కామన్ గా మారిపోయింది. ఈ అంశాలపైన ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మేం అధికారంలోకి వస్తే మిమ్మల్ని లోపలేస్తామంటూ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేదు. అందరివి అవే డైలాగ్స్. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకుంటామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. మేమొస్తే మీ కథ తేలుస్తామంటూ అధికారులను భయపెడుతున్నారు. పొలిటికల్ పంచులు పేలిస్తే ప్రజలు ఆదరిస్తారా? ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. మేం గెలిస్తే మీ కథ జైలుకే అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కేసులు, ఎఫ్ఐఆర్లు అక్కర్లేదు. అవినీతి, స్కాములు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో మేం గెలిస్తే చాలు, మీకు చిప్పకూడు ఖాయమని బహిరంగంగానే నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇందులో ఏ పార్టీ తక్కువేం తినలేదు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలు పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. ప్రజలకు ఏం చేయకపోయినా పర్లేదు, రాజకీయ ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకుంటామంటే చాలు, ఓటర్లు తమను ఆదరిస్తారనే భ్రమల్లో మునిగిపోతున్నారు. ముందు వెనక చూడకుండా సినిమా డైలాగులు కొడుతున్నారు. మనం ప్రజలకు చెప్పాల్సిందేంటి, చేస్తున్నదేంటి అన్న విషయాలను పొలిటికల్ లీడర్స్ మర్చిపోతున్నారు. అధికారంలోకి రావటమంటే రాష్ట్రాన్ని పాలించటం, ప్రజలను ఉద్ధరించడం మాత్రమే కాదు, శత్రుశేషం లేకుండా ప్రత్యర్థులను చేయటం కూడా ఇంపార్టెంట్. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల నయా ఫార్ములా. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. అందరూ ఆ తాను ముక్కలే. పాలకులుగా అధికారంలోకి వచ్చేవారికి లక్ష్యాలు ఉంటాయి. ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించటం, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయటం. కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొలిటికల్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకోవటానికే అధికారంలోకి వస్తామంటూ నేతలు బీరాలు పలుకుతున్నారు. అధికారం చేపట్టిన వెంటనే లోపలేస్తాం, ఉరికించి కొడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రత్యర్థుల వ్యాపారాలు, పరిశ్రమలు, వ్యవహారాల మీద ఫోకస్ చేసేవారు. నిబంధనల పేరుతో కొరడాలు ఝళిపించేవారు. ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ద్వారా ఆయా పార్టీలు కోలుకోనివ్వకుండా చేసేవారు. ప్రస్తుతం ఆర్థిక మూలాల్ని దెబ్బతీయటం ఒక్కదానితో సరిపెట్టుకోవటం లేదు. ప్రత్యర్థిని నిర్మూలించటాన్ని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఒక మార్గంగా మారింది. ఆ తర్వాత వచ్చిన ఆధునిక పోకడ అసలు ప్రత్యర్థి పార్టీల నాయకులనే లేకుండా చేయటం. అంటే ఇదేదో హత్య చేయటం కాదు, కేసులతో వేధించటం, జైళ్లకు పంపటం. ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతల మీద కేసులు, వాళ్లు అధికారంలోకి వస్తే వీళ్ల మీద కేసులు పెట్టడం, జైళ్లకు పంపటం తెలుగు రాష్ట్రాల్లో నిత్యకృత్యంగా మారిపోయింది. ఇందులో ఏ పార్టీ తక్కువేం తినలేదు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల మనసు గెలుచుకోవాలంటే కుట్రలు, దాడులు కాకుండా మంచి పాలన చేయాలని సూచించారు. వైసీపీ కార్యకర్తల్ని బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం చేస్తే 2029 ఎన్నికల్లో పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను చెప్పినా మా వాళ్లు వినే పరిస్థితి ఉండదని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అందరి పేర్లు రాసుకోవాలని, తర్వాత సినిమా చూపిస్తామని అన్నారు. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడేం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. వైసీపీ హయాంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ గురించి విస్తృతంగా మాట్లాడారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదన్నారు లోకేష్. చెప్పినట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు అధికారులను జైలుకు పంపించారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలేస్తామనే డౌట్ వద్దన్నారు. రెడ్ బుక్ గురించి అందరు నన్ను అడుగుతున్నారు. రెడ్ బుక్ దాని పని దాన్ని చేసుకుంటే వెళ్తుంది. గతంలో కూడా చెప్పా,
చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజలు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టామని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దు. సీఎం చంద్రబాబు కూడా గతంలో వైసీపీ నేతలకు వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చారు. మీకు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని, అందుకే ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. అంత ఎగిరిపడొద్దని, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని హెచ్చరించారు. మీకు తగిన చోటు చూపించే శక్తి టీడీపీకి ఉందని హెచ్చరించారు. టీడీపీ నేతల జోలికి వస్తే దెబ్బకు దెబ్బ, కర్రకు కర్ర అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థకు ఒకటే చెప్తున్నాను, మీరు గాని మారకపోతే మిమ్మల్ని ఏ విధంగా మార్చాలనో మార్చే శక్తి ప్రజలకుంది. చంద్రయ్య చంపేస్తే నేనే వెళ్ళి ఆ రోజు పాడి మోశాను. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశాను, పోలీసులకు హెచ్చరిక చేశాను. కబద్దార్ జాగ్రత్తగా ఉండడం, మిమ్మల్ని వదిలి పెట్టమని హెచ్చరిక చేశాను. హెచ్చరిక చేసిన తర్వాత నిన్న జల్లైన చంపేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి ఆయన చేసిన పాపం? 2029లో అధికారంలోకి వస్తామంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైలాగులు పేల్చారు. అధికారంలోకి వస్తే రంపాలు తెస్తాం, కుత్తుకలు కోసేస్తాం అని చెప్పే మాటలకు భయపడేవాళ్లం కాదని స్పష్టం చేశారు. అసలు వాళ్లు ఎలా అధికారంలోకి వస్తారో తాము కూడా చూస్తామంటూ వైసీపీ నేతల్ని హెచ్చరించారు. గత పాలకులు మళ్లీ రౌడీయిజం, గూండాగిరీ చేసే భావనలోనే ఉన్నారు. వీటికి భయపడితే మనం రాజకీయాల్లోకి వస్తామా? 2029లో వస్తే మీ అంతు చూస్తామంటే అసలు మీరు రావాలి కదా, మీరెలా వస్తారో మేము చూస్తాం అన్నారు పవన్ కళ్యాణ్. మళ్ళీ గూండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. మాజీ మంత్రి రోజా అయితే ఓ అడుగు ముందుకేశారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హైదరాబాద్ పారిపోతున్నారని, రేపు జగనన్న ప్రభుత్వం వస్తే హైదరాబాదు కాదు అమెరికాకు పారిపోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరి మీద కేసు పెడదామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. అధికార పార్టీని బెదిరించటంలో తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ లీడర్స్ ఆరితేరిపోయారు. నేతలు, అధికారులను తమ దారిలోకి తెచ్చుకోవటానికి బెదిరింపులు, వార్నింగులనే తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి డైలాగులు పేల్చిందో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కూడా అదే ఫార్ములాను అవలంబిస్తోంది. మేం గెలిస్తే మీరు జైలుకే అంటూ బెదిరింపులకు దిగటం కామన్గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నేతలు ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. కొందరు అధికారులను టార్గెట్ చేసుకుని తీవ్ర స్వరంతో బెదిరింపులకు దిగుతున్నారు. ఎక్కువ చేస్తే మీ సంగతి చూస్తాం అంటున్నారు. ఎన్ని వేషాలేసినా మేం అధికారంలోకి వచ్చేవరకే, వచ్చాక చుక్కలు చూపిస్తామని మొహం మీదే చెప్పేస్తున్నారు. దీంతో అధికారులు వణికిపోతున్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ను నేతలు అధికారులపై చూపిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అధికారులే టార్గెట్ అవుతున్నారు. ఏ పార్టీ ఇందుకు అతీతం కాదు. నేతలు ఎవరి స్టైల్లో వారు అధికారులకు వార్నింగులిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే కీలకం. 2 పక్షాలకు ఎవరి బాధ్యతలు వారికున్నాయి. అధికారులు కేవలం నేతలకు సహాయకారులు మాత్రమే. పాలనా వ్యవహారాల్ని నడిపేది నేతలే. అంతవరకు ఎవరికీ సందేహాల్లేవు. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీల నేతలు మాత్రం అధికారులు పాలక పార్టీలు చెప్పినట్టు వింటూ తమను ఇబ్బంది పెడుతున్నారనే భావనతో ఉంటున్నారు. క్యాడర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, సొంతంగా సేకరించిన సమాచారం మేరకు కొందరు అధికారులు పరిధులు దాటుతున్నారని ఫిక్స్ అవుతున్నారు. అలాంటి అధికారుల సంగతి తాము అధికారంలోకి వచ్చాక చూస్తామని చెప్పి కుండబద్దలు కొడుతున్నారు. కొందరు నేతలైతే మరో అడుగు ముందుకేసి రిటైర్ అయినా మరో రాష్ట్రానికి వెళ్లినా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి తప్పించుకోవచ్చనుకుంటే కుదరదని చెప్పేస్తున్నారు. తెలంగాణలోనూ ఏపీ సీన్ రిపీట్ అవుతోంది.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వర్గం అధికారులకు అపరిమిత అధికారాలిచ్చారనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ అండ చూసుకుని కొందరు అధికారులు లెక్కలేకుండా ప్రవర్తించారని కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. ఎక్స్ట్రాలు చేసిన వారి సంగతి అధికారంలోకి వచ్చాక చూస్తామని ముందే చెప్పింది. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన అధికారుల్ని బదిలీలు చేయటం, అప్రాధాన్య పోస్టులకు పంపటం లాంటివి జరిగాయి. నువ్వెక్కడ దాచుకుంటావో, నీ వస్తాది ఎక్కడ దాచుకుంటాడో, ఏ దేశానికి పారిపోతారో, ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో. నిన్న మన కేసీఆర్ బంధువులు ఈ దేశం పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు. కేసీఆర్ చుట్టాలు భారతదేశం పాస్పోర్ట్ ఉంటే నియంత్రణ ఉంటుందని చెప్పి చుట్టాలు పక్క దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటారు. ప్రభాకర్ రావు, నువ్వు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పక్క దేశం పోయినా, బొక్కలకు పోయినా పొగబెట్టి ఎలుకల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండటంతో తాము పింక్ బుక్ రాస్తున్నామని ఆ పార్టీ నేతలు అధికారులకు వార్నింగులిస్తున్నారు. ఇలా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారులకు మాత్రం హెచ్చరికలు తప్పటం లేదు. అసలు అధికారులు నిజంగానే పాలక పార్టీలకు కొమ్ము కాస్తున్నారా, లేకపోతే డ్యూటీ చేస్తున్నందుకే బలవుతున్నారా అనే కొత్త చర్చ కూడా మొదలైంది. మేము కూడా చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటూ తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కలెక్టర్లు, పోలీసులకు వార్నింగులిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు పోలీసులు, ఐఏఎస్ అధికారుల లెక్కలు తేలుస్తామని బెదిరింపులకు దిగారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు ఆడుతూ బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 3 ఏళ్లలో వస్తాం, ఒక్కొక్కనికి మిత్తితో సహా ఇస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రలు పెట్టిన కలెక్టర్ అయినా సరే భయపడేది లేదని స్పష్టం చేశారు. అందరి పేర్లు రాసిపెట్టుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్కు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు, పోలీసుల లెక్క తేల్చేది మాత్రం పక్కా అని హెచ్చరిస్తున్నారు. అందుకే మేము అధికారులకు కూడా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఐఏఎస్ అధికారుల వంతు, ఫారెస్ట్ అధికారుల వంతు అయింది. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది. అందరిని అనను, కొంతమంది. ఆ కొంతమందికి నేను చెప్తున్నా, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం. ముమ్మాటికి తిరిగి వస్తాం. ఇవాళ ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారో అన్ని గుర్తుపెట్టుకుంటాం, వడ్డీతో సహా ఇస్తాం, యాది పెట్టుకోమని చెప్తూ ఇలా ప్రతిపక్షంలో కొందరు అధికారుల జాబితా తయారు చేసుకోవటం, అధికారంలోకి రాగానే వారి పని పట్టడంపైనే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడం 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్గా మారింది. నచ్చని అధికారులకు ఇచ్చే ట్రీట్మెంట్ తమ ప్రత్యర్థులు కూడా భయపడేలా ఉండాలనే వ్యూహరచన చేస్తున్నారు నేతలు. కొన్ని సర్వీస్ రూల్స్ను అడ్డుపెట్టుకుని, మరికొన్ని సర్కారు విచక్షణాధికారాల్ని వాడుకుని అనుకున్న అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ చర్యలు అనివార్యంగా అధికారుల్లో గ్రూపులకు ఆజ్యం పోస్తున్నాయి. చివరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏ అధికారులకు కీలక పోస్టింగులు దక్కుతాయో ఎవరైనా చెప్పేయగలిగే స్థాయిలో రాజకీయం నడుస్తోంది. ఈ పోకడ మంచిది కాదని తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ అని కొందరు నేతలు భావిస్తున్నారు. అవతలి వారి ఎత్తుల్ని బట్టే తమ పై ఎత్తులు ఉండాలని మరికొందరు నేతలు నమ్ముతున్నారు. ఏతావాత అన్ని పార్టీల నేతలు ఈ సంస్కృతిని కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారుల్ని ఆ మాత్రం భయపెట్టకపోతే నేతల్ని లెక్క చేయరనే వాదన గట్టిగా వినిపిస్తున్నారు. ప్రజలు పార్టీలకు అధికారమిచ్చేది పాలన చేయటానికా, కక్ష తీర్చుకోవటానికా అంటే రెండోదే పార్టీల సమాధానమవుతోంది. ప్రతి నేత ఇగోకుపోతున్నారు. అధికారం వచ్చేదాకా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పి తీరా గద్దెనెక్కాక సొంత ఎజెండాలు అమలు చేస్తున్నారు. నేతల మనసెరిగి నడుచుకునే కొందరు ఆఫీసర్లు వారి ఆదేశాలతో సొంత మిషన్లు అమలు చేస్తూ వ్యవహారాన్ని మరింతగా దిగజారుస్తున్నారు. కొందరు అధికారులు తెలివి మీరిపోయి తాము చేసిన తప్పులకు సహచరుల్ని బలి చేయటానికి కూడా వెనకాడటం లేదు. దీంతో అసలు పరిధులు దాటే అధికారులు కొందరైతే బయట చెడ్డ పేరు మాత్రం మరికొందరికొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి వార్నింగ్లే కొంతకాలంగా వస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారులకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తాము అధికారంలోకి వచ్చాక వదిలేదే లేదని హెచ్చరించారు. రివెంజ్ పాలిటిక్స్ తమిళనాడులోనూ సాగాయి. ఏపీ అయినా తెలంగాణ అయినా సీన్ ఒక్కటే. పేరుకు 2 రాష్ట్రాలైనా నేతలు, అధికారుల మధ్య వచ్చే గొడవలు కామన్. వ్యవహార శైలి కూడా దాదాపు ఒకే రకంగా ఉంటోంది. కొన్ని చోట్ల ప్రజలు కూడా వీరి తీరుతో విసిగిపోతున్నారు.
అయినా సరే ఈగో వార్లో గెలవటమే టార్గెట్గా నేతలు రెచ్చిపోతున్నారు. అధికారులు సైలెంట్గా వైలెంట్ పనులు చేస్తున్నారు. అధికారులు రూల్స్తో కొడుతుంటే నేతలు తమకు అలవాటైన నోటికి పని చెబుతున్నారు. ఇదే సీన్ జాతీయ స్థాయిలోనూ రిపీట్ అవుతోంది. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడం, మళ్లీ వస్తాం, మీ సంగతి చూస్తామంటూ కాంగ్రెస్ నేతలు వార్నింగ్లిస్తున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్పై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఓట్లను దొంగిలిస్తోందని విమర్శించారు. కర్ణాటకలోని ఓ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం మోసానికి అనుమతించిందని, తమ వద్ద 100% ఖచ్చితమైన ఆధారాలున్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈసీ తమ నుంచి తప్పించుకోలేదని, వారి వెంట తాము పడతామని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సంఘం తన విధులను సరిగ్గా నిర్వహించటం లేదని విమర్శించారు. దీని నుంచి తప్పించుకోగలమని మీరు మీ అధికారులు భావిస్తే పొరపాటు పడ్డట్టే, మీరు దీని నుంచి తప్పించుకోలేరంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్ is not functioning as the Election Commission of India. Fact of the matter is that Election Commission is not doing its job. Now we have concrete 100% proof of Election Commission allowing cheating in a seat in Karnataka. And I want to send a message to Election Commission. Yes, sir. If you think you're going to get away with this, if your officers think you're going to get away with this, you're mistaken. You're not going to get away with it. Because we are going to come for you. అటు తమిళనాడులోనూ రివెంజ్ పాలిటిక్స్ ఓ రేంజ్లో సాగాయి. డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జయలలితను అరెస్ట్ చేయించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అరెస్టు చేయించటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జయలలిత కరుణానిధిపై రివెంజ్ తీర్చుకున్నారు. 2001 జూన్ 30న కరుణానిధి పంచ ఊడిపోతున్నా పట్టించుకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రాజకీయాల్లో ప్రజాస్వామ్య పోకడలు కనిపించేవి. అధికార ప్రతిపక్షాల మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండేది. దీంతో అధికారుల మీదకు వెళ్లాల్సిన అవసరం నేతలకొచ్చేది కాదు. కానీ కాలక్రమంలో రాజకీయం బాగా ముదిరింది. ఓ పార్టీ పవర్లోకి రాగానే విపక్ష పార్టీని తొక్కేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. దానికి అధికారుల్ని పావులుగా వాడుకోవటంతో సమస్య ముదురుతోంది. దీంతో ముల్లును ముల్లుతోనే తీయాలని విపక్షాలు ఫిక్స్ అవుతున్నాయి. ఈరోజు విపక్షమే, రేపు మాకు అధికారం వస్తుంది, అప్పుడు మీ సంగతి చూస్తామని అధికారులకు వార్నింగులిస్తున్నాయి. ఓవైపు పాలకపక్షమే ఎక్కువ చేస్తుంది అనుకుంటే తగుదునమ్మా అని అధికారులు చెలరేగిపోవటం ఏంటనేది విపక్షాల ప్రశ్న. కొందరు అధికారులు తాము పవర్లో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారని నేతలు పసిగట్టేస్తున్నారు. అలాంటి వారికి స్పెషల్ ట్రీట్మెంట్ తప్పదని ముందే హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక అన్నంత పని చేస్తున్నారు. ఎవరూ ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. దీంతో రోజురోజుకి వార్నింగులిచ్చే పోకడ పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. కనీసం అధికారులు కూడా అలాంటి ఆరోపణలకు తావివ్వకూడదని అనుకోవటం లేదు. ఎవరేమనుకున్నా తమ పని తమదే అన్నట్టుగా ఉంటున్నారు. రెండు వైపులా టెన్షన్ పెంచే ప్రయత్నమే కానీ ప్రత్యామ్నాయాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పైగా దీన్ని ఎవరికి వారే ఇగో సమస్యగా తీసుకోవటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేస్తోంది. తమ రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటున్న వారిని ఏకంగా రాజకీయాల్లో మనజాలని పరిస్థితులు క్రియేట్ చేయటం నిత్యకృత్యమవుతోంది. అనివార్యంగా రాజకీయాల్లో మాత్రమే కొనసాగాలని అనుకుంటున్న వారిని లోబర్చుకుని ప్రత్యర్థి పార్టీల్లో కాకుండా తమ పార్టీల్లోకి వచ్చేలా చేసుకోవటం కామనైంది. ప్రత్యర్థి నిర్మూలన అనేది కొత్త పుంతలు తొక్కి అసలు ప్రత్యర్థి పార్టీలే ఖాళీ చేయటానికి, ప్రత్యర్థి నాయకుల్ని రాజకీయంగా నామరూపాలు లేకుండా చేయటానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వేధింపుల్లో నెక్స్ట్ వెర్షన్స్ను కనుగొంటూ ముందుకు వెళ్తుంటే ఈ ప్రస్థానం ఎక్కడి వరకు సాగుతుంది, రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకువెళ్తుంది? రాజకీయాల్లో ఉన్నవారు ముఠానాయకుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే రాష్ట్రానికి చేటు జరుగుతుందని మేధావులు అంటున్నారు. భవిష్యత్తులో వార్నింగ్ పాలిటిక్స్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.